వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈ రోజు మన టాపిక్ పిసినారి సంత గురించి చర్చించుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరద ముంచెత్తిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఎవరికి తోచింది వాళ్ళు ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ సహాయ సహకారాలు అందిస్తున్న విషయం కూడా మీరు వార్తల్లో చూసే ఉంటారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు, కష్టపడి సినిమాలు చేసిన డబ్బులు, సక్రమంగా సంపాదించిన డబ్బులు, అక్షరాల 6 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించడం మనమందరం చూసాం. కానీ ఇప్పుడు మనం చూడబోయే కేటగిరీ అమ్మా పెట్టదు, అడుక్కోనివ్వదు. వాళ్ళెవరంటే మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే, ఆయన ఈ వరద బాధితులకు సంబంధించి 1 కోటి రూపాయలు విరాళాన్ని ప్రకటిస్తున్నాను, అది కూడా పార్టీ తరపున అని చెప్పి తుర్రుమన్నాడు. అది ఎవరికిచ్చారో, ఎటు పోయిందో అనేది ఆ ప్రభువుకే ఎరుక. ఇప్పుడే కాదు, జగన్మోహన్ రెడ్డి అనే అతను ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఏనాడు కూడా సొంత నిధులు ఇచ్చిన పాపాన పోలేదు. అప్పుడెప్పుడో హుద్హుద్ వచ్చినప్పుడు 50 లక్షలు ఎంతో ప్రకటించి, అది కూడా వైఎస్ఆర్ ఫౌండేషన్ అంట, అది ఉందో తెలియదు లేదో తెలియదు, దానికి సాక్షి యాజమాన్యానికి లింక్ చేసి 50 లక్షలు ఇస్తున్నానని చెప్పి పోయాడు. ఆ 50 లక్షలు ఎటు పోయిందో, ఏం చేశారో ప్రూఫ్లు అడిగితే ఒక్కరు కూడా మాట్లాడు. మొన్నటికి మొన్న బొత్స సత్యనారాయణ గారు వైజాగ్ లో జరిగినటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగినటువంటి ఒక విపత్తుకి మనిషికి 5 లక్షల రూపాయలు ప్రకటిస్తానని చెప్పాడు. అది ఇచ్చాడో తెలియదు, ఇవ్వలేదో తెలియదు. ఇచ్చాడో ఇవ్వలేదో తెలుసుకోవాలంటే మన బొత్స సత్యనారాయణకే తెలుస్తుంది. ఆయన చెప్పినా మనకు అర్థం కాదు. భారతదేశంలో సంపన్న రాజకీయ నాయకులు లిస్టు తీస్తే అందులో మొదటి పేరు జగన్మోహన్ రెడ్డిదే ఉంటుంది. కానీ సహాయ సహకారాలు అందించేటువంటి వాళ్ళ లిస్టు తీస్తే జగన్మోహన్ రెడ్డిది ఆ లిస్ట్ లో పేరు కూడా ఉండదు. ఈ ప్రకృతి విపత్తులను పక్కన పెడితే, తన సొంత పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్ళి ఇదిగోండి ఓ 10 లక్షలు 15 లక్షలు అని చెప్పి ఇచ్చిన పాపాన ఇంతవరకు పోలేదు. మేమైతే చూడలేదు. ఒకవేళ ఎక్కడైనా ఇచ్చి ఉంటే ఇక్కడ ప్రూఫ్లు షేర్ చేయండి అంటున్నారు నెటిజన్లు. చనిపోయిన కార్యక్రమానికి వెళ్తాడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని కామెడీ చేసి వస్తాడు. వరద ముంపు ప్రాంతాలకు వెళ్తాడు, రాజకీయాలు చేసి వస్తాడు. ఎంగిలి చేత్తో కాకిని కూడా తరముడా ఈ జగన్మోహన్ రెడ్డి అని నెటిజన్లు వాపోతున్నారు. మరి వాటికి సమాధానంగా మీ దగ్గర ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఎవరికైనా సొంత నిధులు ఇచ్చి ఉంటే, ప్రూఫ్లు ఉంటే కామెంట్ సెక్షన్ లో చెబితే అందరూ తెలుసుకుంటారని మనవి చేస్తున్నాను. ఈ సంతలో మరో ఐటెం పేర్ని నాని అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి పవన్ కళ్యాణ్ ఏదో ఒక చొప్పు చూపించాడని ఈయన 2 చొప్పులు చూపించి, అరే పవన్ కళ్యాణ్ రారా తేల్చుకుందాము, నీ ప్రతాపము నా ప్రతాపము బందరు సందుల్లో అని తొడలుగొట్టాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 6 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించాడు కదా పేర్ని నాని. అధికారంలో ఉన్నప్పుడు చీమ చిటుక్కుమంటే కూడా ప్రెస్ మీట్ పెట్టే నీవు ఇప్పుడు వరద ముంచెత్తుతుంటే ఎటు పోయావు పేర్ని నాని? ఎక్కడ పోయింది నీ మగతనము? ఎక్కడ పోయింది నీ పౌరుషము? 6 లక్షల రూపాయలు కాకపోయినా ఓ 60 పులిహోరా పొట్లాలైనా పంచవచ్చు కదా పేర్ని నాని. ఇంతదానికి నీకు పవన్ కళ్యాణ్ తో నీకేం పని పేర్ని నాని? పవన్ కళ్యాణ్ అనే పేరు ఎత్తే అర్హత కూడా నీకు లేదు అని నెటిజన్లు నిన్నటి నుంచి ట్రోల్ చేస్తున్నారు. ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు ఆ వ్యక్తి కన్నా స్థాయిలో గాని స్తోమతలో గాని సరితూగకపోతే అలాంటి వ్యక్తిని నువ్వు విమర్శిస్తే నిన్ని సభ్య సమాజం జోకర్ అనుకుంటుంది పేర్ని నాని అంటున్నారు నెటిజన్లు. మన ఈ సంతలో నెక్స్ట్ ఐటెం కొడాలి నాని. ఈయన పెద్ద పకీర్ లాగా రుద్రాక్షలు వేసుకొని బెజవాడలో నాకు మించిన రౌడీలే లేదు, నేనే పెద్ద మాస్ లీడరు, తోప్ ఖాన్ అని అధికారంలో ఉన్నప్పుడు గబ్బు నోరేసుకొని ప్రెస్ మీట్ లో గబ్బు మాటలు మాట్లాడే ఈ కొడాలి నాని సొంత జిల్లాలో సొంత వ్యక్తులు వరద బురదలో మునిగిపోయి ఉంటే ఎక్కడ దుప్పటి కప్పుకొని పడుకున్నావు కొడాలి నాని అని నెటిజన్లు వాపోతున్నారు. 4-5 కార్లు ఒకటే నెంబర్ వేసుకొని పెద్ద మాస్ లీడర్ లెవెల్లో బిల్డప్ ఇచ్చేవాడివే అధికారం పోగానే తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడ ఒంగో పెట్టి తంతారో అని, అసలు నువ్వు కృష్ణా జిల్లాలో ఉన్నావా పారిపోయావా కొడాలి నాని అని నెటిజన్లు
తెగ ట్రోల్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవడైనా బిల్డప్ కొడతాడు కొడాలి నాని, అధికారంలో లేనప్పుడు ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు వచ్చి ఆదుకునేవాడే నిజమైన లీడరు. ఇక మీదట దయచేసి ఎక్కడా నువ్వేదో పెద్ద తీస్మార్కాన్ లాగా ప్రెస్ మీట్లు పెట్టద్దు కొడాలి నాని అని అంటున్నారు నెటిజన్లు. ఈ సంస్థలో ఇంకో ఐటెం పేరు రోజా సెల్వం అని. ఈమెయితే అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఆ వెంట్రుకలు పీకు, ఈ వెంట్రుకలు పీకు, అక్కడుండేది పీకు, ఇక్కడుండేది పీకు అని చెప్పి ఈమె నిన్నెప్పుడో చిన్నగా ప్రెస్ మీట్ పెట్టి నగిరిలో ఉందో, చెన్నైలో ఉందో, లేదా ఇంకా యూరోప్ లోనో ఉందో తెలియదు, కానీ అధికారంలో ఉన్నప్పుడు ఆడ మగ తేడా లేకుండా నోటికి పని చెప్పేటువంటి రోజా సెల్వం అని విజయవాడలో కనిపించడం లేదు. ఈమె వచ్చినటువంటి సినిమా ఇండస్ట్రీకే చెందినటువంటి పవన్ కళ్యాణ్ 6 కోట్ల రూపాయలు సహాయాన్ని ప్రకటించినప్పుడు అదే ఇండస్ట్రీకి చెందినటువంటి నీవు కనీసం ఒక 60,000 రూపాయలైనా సీఎం సహాయ నిధికి ప్రకటించవచ్చు కదా రోజా. ఇంతలో దానికి ఎందుకు రోజా వెంట్రుకలు అంటావు, ఐస్ క్రీమ్లు అంటావు? దయచేసి ఇంకెప్పుడు పెదవ బిల్డప్ ఇవ్వద్దు రోజా అని అంటున్నారు నెటిజన్లు. మన ఈ సంస్థలో ఇంకొక ఐటెం అంబటి రాంబాబు. అంబటి రాంబాబు అనే దానికన్నా కమెడియన్ రాంబాబు అంటే బాగుంటుంది అంటున్నారు నెటిజన్లు. ఈయన అధికారంలో ఉన్నప్పుడు శవాల మీద కూడా పేలాలు ఏరుకున్నాడు అనేటువంటి టాక్ అయితే నడిచింది. ఈ అంబటి రాంబాబు సినిమాలకు రివ్యూలు చెప్తాడు, పొద్దున్నే తాగేసి పండగ పూట డాన్సులు కడతాడు. ఈ అంబటి రాంబాబు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండి కనీసం కాలువల్లో మట్టి కూడా తీయకపోగా, చెరువుల్లో పూడికలు తీయకపోగా దిస్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ అని చెప్పి తప్పించుకున్నాడు. ప్రజలు బురదలో మునిగిపోయింటే వాళ్లకు సహాయ సహకారాలు అందించేది పక్కన పెడితే సోషల్ మీడియాలో వచ్చి సొల్లేస్తున్నాడు. వాళ్ళు అలా చేయలేదు, వీళ్ళు ఇలా చేయలేదు అని. నువ్వేం చేశావు ముందు చెప్పు జోకర్ రాంబాబు అని అంటున్నారు నెటిజన్లు. ఈ సంతలో మరో ఐటెం వెల్లంపల్లి శ్రీనివాస్. లిటరల్ గా వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గము, వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేసిన నియోజకవర్గము, 2 నియోజకవర్గాల్లో బురద పేరుకుపోయి ఉంది. ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మాత్రము ఫోటోషూట్ కి వెనకాల నిలబడుకొని 4 ఫోటోలు దిగి ప్రభుత్వం మీద బురద జల్లి వెళ్ళిపోతున్నాడు. ఇక సహాయ సహకారాల విషయానికి వస్తే ఆయన ఏం చేసినాడో ఆయన ఫ్రెండ్ పోతిన మహేష్ అడిగితే చెప్తాడు, మాకైతే తెలియదు అంటున్నారు నెటిజన్లు. ఇదే సంతలో మరొక ఐటెం జోగి రమేష్. జోగి రమేష్ ని మనం ఏం అనేకి లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏవో చేసినటువంటి చిలక్కొట్టుడు కార్యక్రమాల వల్ల వరదల్లో ఇరుక్కున్నటువంటి ప్రజల కన్నా ఎక్కువగా అవినీతి బురదలో ఇరుక్కొని ఉన్నాడు కాబట్టి, ఆయన ఆ విషయంలో బిజీగా ఉన్నాడు కాబట్టి సహాయ సహకారాలు అందించి ఉండకపోవచ్చు. కానీ కృష్ణా జిల్లాలో అధికారం అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఎవరైనా సంపాదించారు అంటే మొదటి పేరు వినిపించేది ఈ జోగి రమేష్ పేరే. ఇలాంటి జోగి రమేష్ కనీసం ఆర్థికంగా ఏదో కొంత ఈ వరద బాధితులకు సహాయం చేసి ఉండవచ్చు, కానీ చేయలేదు. ఆయన విజ్ఞతకే వదిలేద్దాం, పాపం కష్టాల్లో ఉన్నాడు అంటున్నారు మరి నెటిజన్లు. ఈ సంతలో ఇంకొక కామెడీ ఐటమ్ గుడివాడ అమర్నాథ్. ఈ గుడివాడ అమర్నాథ్ సెలబ్రిటీ అంట. ఈయంతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ దిగాడంట. నీతో సెల్ఫీ దిగినటువంటి పవన్ కళ్యాణ్ 6 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తే సెల్ఫీ ఇచ్చినోడివి నువ్వు, పవన్ కళ్యాణ్ కన్నా పెద్ద సెలబ్రిటీవి నువ్వు, అధికారం అనుభవించిన వాడివి, అడ్డగోలుగా వైజాగ్ లో దోచుకున్న వాడివి. కనీసం 6,06,00,000 రూపాయలైనా ఇచ్చి నేను పవన్ కళ్యాణ్ కన్నా పెద్ద సెలబ్రిటీని, ఆ రోజు నిజంగానే పవన్ కళ్యాణే వచ్చి నాతో సెల్ఫీ దిగాడు అని చెప్పుకోవచ్చు కదా. ఎక్కడ పోయావు అమర్నాథ్? ఓడిపోయిన తర్వాత నల్ల పూసైపోయావే అమర్నాథ్. ఒకసారి బయటకు వచ్చి ఆ వరద బాధితుల్ని ఆదుకో అమర్నాథ్ అని వాపోతున్నారు నెటిజన్లు. ఈ సంతకు సంబంధించి మరొక ఐటెం మన ముద్రగడ పద్మనాభరెడ్డి. ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి 6 కోట్ల రూపాయల డబ్బులను జస్ట్ లైక్ దట్ దానం చేయగలిగినటువంటి దయా హృదయం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే నిన్ను ఓడిస్తా, నిన్ను గనుక నేను ఓడించకపోతే నా పేరు నా కులము మార్చుకుంటా అని చెప్పి సిగ్గు లజ్జ లేకుండా మార్చుకున్న ఇతను అదే పవన్ కళ్యాణ్ 6 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తే కనీసం ఒక 6 లక్షల రూపాయలైనా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వచ్చి వరద బాధితులకు
ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయవచ్చు కదా అని నెటిజన్లు ఈయన మీద అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఇక ఈ సంతలో చివరి ఐటెం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు అచ్చొచ్చిన ఆంబోతులాగా కనపడిన వాళ్ళనందరినీ కొట్టేవాడు, కనపడిన వాళ్ళందరినీ తిట్టేవాడు, లకారంతో దూషించేవాడు. ఆఖరికి పవన్ కళ్యాణ్ని నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేసినా అక్కడికి వచ్చి నిధులు వెచ్చించి నిన్ను ఓడిస్తా అని సవాల్ కూడా విసిరాడు. పవన్ కళ్యాణ్ని ఓడించడానికి కావలసినంత డబ్బులైతే ఉంది, కానీ వరద బాధితులకు కనీసం పులిహోర పొట్లాలు పంచడానికి కూడా నీ దగ్గర 10 రూపాయలు లేకపోయిందా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి? నువ్వు ఓడిస్తా, పీకేస్తా అని తిరిగినటువంటి అదే పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు, కష్టపడి సంపాదించిన డబ్బులు 6 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు ముందుకొచ్చి ఒక 6 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తే చూసి ఆనందిస్తాము అని నెటిజన్లు తెగ డిమాండ్ చేస్తున్నారు. ఫైనల్ గా నేను నెటిజన్లకు చెప్పవచ్చేది ఏమంటే, మీరు ఆశిస్తున్నటువంటి ఈ లిస్టు మొత్తం మీరేదైనా ఇస్తే తీసుకునే వాళ్ళే తప్ప 6 కోట్ల రూపాయలు కాదు కదా, 6 పైసలు కూడా వాళ్ళు విరాళంగా ఇవ్వరు, ఇచ్చినా కూడా జనం నమ్మరు అని మరో సెక్షన్ ఆఫ్ నెటిజన్లు అనుకుంటున్నారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.